ఈ హోరాకాలం దీని నిర్వచనం ఏమనగా ఏ రోజు ఏ గ్రహంతో ఆ రోజు ప్రారంభమైందో ఆ గ్రహం యొక్క హోరతో సమయం ప్రారంభమవుతుంది. ఉదాహరణకు ఈరోజు గురువారం అనుకుందాం. అందువల్ల గురుగ్రహం యొక్క హోరతో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు గురుహోరం ఉంటుంది. ఇందులో శుభహోరలు ఉన్నాయి, అశుభహోరలు ఉన్నాయి. ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయం కూడా ఉంది. అది తర్వాత పరిశీలిద్దాం. ముందుగా ఈ హోర ఎలా పుట్టుకొచ్చింది? హోర అనగా అహోరాత్రం అనగా పగలు రాత్రి కూడా. అందువల్ల ఇదివరకు పూర్వం అనేవారు, నేను అహోరాత్రాలు కష్టపడి పదవిని పొందాను కానీ ఊరికనే కాదయ్యా అనేవారు. అంటే దాన్ని బట్టి మనకు తేలిగ్గా అర్థమవుతున్నది ఈ హోర అంటే ఎంత విలువైందో. అందువల్ల అవన్నీ పక్కన పెట్టి మనం ఈ హోరాకాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించండి. ఈ హోరాకాలంలో సంబంధించిన గురుగ్రహం హోర అనుకున్నాం. ఈశ్వరుడి గుడికి వెళ్ళండి, అష్టోత్తర శతనామాలను చేయించుకోండి, అర్చన చేయించుకోండి. లేదా మీరే అక్కడ కూర్చుని గురుగ్రహ అష్టోత్తర శతనామావళి, గురుగ్రహ స్తోత్రం కూడా ఉంటుంది, అది కూడా పఠించండి. మరి ఈ గురుహోరకి ఎవరు అధిపతి? ఎవరు? దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ప్రార్థించండి. ఇంకా పైన ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ప్రార్థించండి, అభిషేకం అర్చన చేయించుకోండి. అప్పుడు ఏమవుతుంది? మన జాతకంలో, మన గోచారంలో గ్రహ దోషాలు నివృత్తి అవుతాయి. ఇంత చరిత్ర ఉంది. మీరు ప్రత్యేకించి ఇంకో రోజున వెళ్తే ఫలితం ఉంటుంది, కానీ మన గోచారంలో గోచార గ్రహాల యొక్క దోషాలు పోవాలంటే ఆ గుహోరలోనే చేస్తే పూర్తిగా 99% మనకి ఫలితం లభిస్తుంది. ఎందువల్ల? భగవంతుని రూపంలో ఉన్న ఈ సమయం, భగవంతుడు మనకి ఇచ్చేటి సమయం హోరాకాలం. అందువల్ల సద్వినియోగం చేసుకుంటున్నాం, మన ఫలితం కూడా పొందుతున్నాం. మరి తర్వాత చేయించుకుంటున్నారు, మాకు కుదరదండి అంటే అప్పుడు మీ గృహంలోనే చేసుకోండి. ఎప్పుడూ కూడా మనకి ఆ కాలాన్ని వినియోగించుకోండి. కాలాన్ని వినియోగించినప్పుడు మనకి ఫలితం లభిస్తుంది. అదే సోమవారం ఉన్నప్పుడు చంద్రహోరతో ప్రారంభమవుతుంది, అప్పుడు కూడా పరమేశ్వరుడే. అలాగే మంగళవారం కుజహోరతో ప్రారంభమవుతుంది, అందువల్ల అప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఇంకొక విషయం చెప్పాలి, మనం ఆ రోజున ఆ గ్రహం యొక్క హోర యొక్క అధిపతిని పూజించడం వరకు బాగానే ఉంటుంది, కానీ ప్రతిసారి కూడా మీరు నవగ్రహ స్తోత్రం పఠించాలి. ఎందువల్లంటే మనం ఒక గ్రహం యొక్క ఆధీనంలో ఉండటం లేదు, 12 గ్రహాలకు ఆధీనంలో ఉంటున్నాం. పోనీ 9 గ్రహాలకు ఆధీనంలో ఉంటున్నాం. అటువంటిప్పుడు ఒక గ్రహాన్ని ప్రార్థించి మిగతా గ్రహాన్ని వదిలేస్తే న్యాయంగా ఉంటుందా? లేదు. అందువల్ల నవగ్రహ స్తోత్రం చాలా సులభం. కొంత మీరు కష్టపడి 108 సార్లు పఠించండి. ఎప్పుడు? ఆ హోరలో ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్రచ రాహువి కేతవేనమ్మ అయిపోయింది. ఇలా 108 సార్లు కుదరదు, కనీసం 11 సార్లైనా పఠించండి. మీ అంతటి మీకే అలా పఠించినప్పుడు మీలో ఒక ఉత్సాహం వస్తుంది, శక్తి వస్తుంది. అదే మీరు ఇంకో హాల్లో పఠించిన మీ అంతటి మీరే 108 సార్లు చదువుతారు, తప్పకుండా చదువుతారు. కారణం నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం ప్రధానం. మనం గుడికి వెళ్ళినా, ఇంట్లో గృహంలో పూజ చేసినా దేవుడి మీద నమ్మకం పెట్టండి, భక్తి శ్రద్ధలతో పూజించండి, తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది. ఇటువంటి వీడియోస్ని మరిన్ని చూడాలనుకుంటే విద్వాన్ భార్గవ సిద్ధాంతి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి.